వెల్కమ్ టు యూటీవీ. నేను ఏమన్నా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాత్రకి సంబంధించిన కీలక సమాచారాన్ని సిట్ అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు ముడుపుల వసూళ్లు, మరోవైపు సొంత బ్రాండ్ల మద్యానికి ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చుకోవడం ద్వారా మిథున్ రెడ్డి రెండు విధాలుగా అనుచిత లబ్ధి పొందారని సిట్ చెబుతోంది. లిక్కర్ డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి ముడుపుల వసూళ్ల కోసం రాజ్ కేసిరెడ్డితో కలిసి హవాలా నెట్వర్క్ను తయారు చేయడంలో, వసూలు చేసిన ముడుపుల్ని ఆనాటి ప్రభుత్వ పెద్దలకు చేర్చడంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ తేల్చింది. అందుకే ఈ స్కామ్లో మిథున్ రెడ్డిని A4గా చేర్చింది. IRTS అధికారి వాసుదేవరెడ్డిని డిప్యుటేషన్ పై తీసుకొచ్చి APSBCL MDగా, డిస్టిలరీస్ బ్రూవరీస్ కమిషనర్గా నియమించడంలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ గుర్తించింది. ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసే డి సత్యప్రసాద్ను తిరుపతిలోని తన నివాసానికి మిథున్ రెడ్డి పిలిపించుకొని తాము చెప్పినట్లుగా చేస్తే కన్సర్డ్ IASగా పదోన్నతి ఇప్పిస్తానని ప్రలోభ పెట్టినట్లుగా తెలుస్తోంది. సిట్ రిపోర్టు ప్రకారం వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లను 2019 అక్టోబర్ 13న హైదరాబాద్లోని విజయసాయిరెడ్డి నివాసానికి మిథున్ రెడ్డి పిలిపించుకున్నారు. అంతకుముందు సంవత్సరాల్లో ఏపీలో జరిగిన మద్యం విక్రయాల వివరాలపై చర్చించారు. ఈ మీటింగ్లో మిథున్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, ఆయన తోడలుడు ముప్పిడి అవినాష్ రెడ్డి, విజయసాయిరెడ్డి పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. లిక్కర్ ముడుపుల ద్వారా నెలకు 60 కోట్ల దాకా పొందొచ్చని ఈ సమావేశంలో మిథున్ రెడ్డి, కేసిరెడ్డి చర్చించినట్లుగా కూడా ఈ రిపోర్ట్లో పేర్కొన్నారు. మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు 2019 డిసెంబర్లో వాసుదేవరెడ్డి, సత్యప్రసాదులు రాజ్ కేసిరెడ్డిని కలిశారు. తాము చెప్పిన కంపెనీలకే సరఫరా ఆర్డర్లు ఇవ్వాలని రాజ్ నిర్దేశించినట్లుగా తెలుస్తోంది. మిథున్ రెడ్డి SPY డిస్టిలరీస్ సహా మరికొన్నింటిలో తన సొంత బ్రాండ్ల మద్యాన్ని తయారు చేయించి APSBCLతో కొనుగోలు చేయించారు. వాటికి మూల ధరలు విపరీతంగా పెంచుకొని లాభపడినట్టుగా తెలుస్తోంది. ముడుపులిచ్చే మద్యం కంపెనీల బ్రాండ్లకే ఎక్కువగా ఆర్డర్లు దక్కేలా ఇన్నెంట్లు పెట్టినట్లుగా కూడా ఈ రిపోర్ట్లో స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఆర్డర్లు పొందే డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి రాజ్ కేసిరెడ్డి బృందం 5 రోజులకు ఒకసారి ముడుపులు వసూలు చేసేవారని సమాచారం అందుతోంది. ముడుపులు వసూలవుతున్నాయా లేదా అనేది పర్యవేక్షించేందుకు మిథున్ రెడ్డి తరచూ సమావేశాలు నిర్వహించేవారట. రాజ్ కేసిరెడ్డి తాను వసూలు చేసిన ముడుపులను మిథున్ రెడ్డితో పాటు నాటి ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులైన మరికొందరికి ఇచ్చేవారని సిట్ చెబుతోంది. ఈ ముడుపుల్లో ఎక్కువ భాగం బంగారం, నగదు రూపంలోనే ఉండేదని కూడా రిపోర్టులో ఉండేటటువంటి సారాంశం.
ఆంధ్రప్రదేశ్లో 2019-2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ లిక్కర్ స్కామ్లో 3,200 కోట్ల అవినీతి జరిగినట్లు సిట్ ఆరోపిస్తోంది. ఈ స్కామ్లో డిస్టిలరీలు సరఫరాదారుల నుంచి కేసుకు 250 రూపాయల నుంచి 600 వరకు నెలవారీ లంచాలు వసూలు చేసినట్లుగా సిట్ చెబుతోంది. ఈ నల్లధనం రాజ్ కేసిరెడ్డి ద్వారా ఇతర నిందితులకు చేరినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ డబ్బును హవాలా నెట్వర్క్లు, షెల్ కంపెనీల ద్వారా మళ్లించి చట్టబద్ధమైన వైట్ మనీగా మార్చారని, అంటే మనీ లాండరింగ్ జరిగిందని కూడా ఈడీ అనుమానిస్తోంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈ దర్యాప్తు కొనసాగుతోంది. రాజ్ కేసిరెడ్డి, వైఎస్ఆర్సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె ధనుంజయ రెడ్డి, గతంలో జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, ఏపీ ఎస్బీసీఎల్ మాజీ ఎండీ డి వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, సజ్జల శ్రీధర్ రెడ్డి వంటి 33 మందిని నిందితులుగా ఈడీ పేర్కొంది. జగన్ ప్రభుత్వంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన వ్యక్తి రాజ్ కేసిరెడ్డి. అతనే ఈ స్కామ్లో కింగ్ పిన్గా పేర్కొన్నది. లిక్కర్ కేసు సిట్ దర్యాప్తు జరుగుతుండగానే ఈడీ కూడా ఎంటర్ అయింది. ఇప్పటికే రాజ్ కేసిరెడ్డిని ఈడీ విచారించింది. ఈ కేసులో ఉన్న మిగిలిన నిందితులను విచారించడానికి మరింత సమయం పడుతోంది. మనీ లాండరింగ్, సెల్ కంపెనీలు, నిధుల బదిలీ, పెట్టుబడుల గురించి విచారణ జరగనుంది. విచారణ వివరాలు ఇలా ఉంటే, రాజకీయ పరంగానూ ఈ కేసులో తర్వాతి అరెస్టు ఎవరు అన్నది చర్చనీయంగా మారింది. లిక్కర్ సిండికేట్ల వ్యవహారం అంతా తాడేపల్లి చుట్టూ జరిగింది అంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి, ప్రధాన అనుచరుడు ఎంపీ మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు అని ప్రధాన ఆరోపణ. అందుకే ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ తప్పదా అంటూ అధికార పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. వాద్యంపై విచారణను 2 వారాలకు వాయిదా వేయాలని కోరారు. ఇరువైపులా వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ హరినాథ్ కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రాసిక్యూషన్కు సమయం ఇస్తూ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను జూన్ 12వ తేదీకి వాయిదా వేశారు. సో ఇది లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి తాజా విచారణకి సంబంధించినటువంటి అప్డేట్స్. సో వాట్ నెక్స్ట్, ఏం జరగబోతోంది? ఇటువైపు సిట్ కావచ్చు, ఈడీ కావచ్చు, ఎలాంటి ముగింపు పలుకుతుంది? ఈ కేసులో నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది?
ఇది ఈ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారుతుంది. సో చూడాలి ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి యూటీవీ.